భజన దృశ్యాన్ని ఊహించుకుంటే ఏమొస్తుంది? ఇప్పుడు చూడండి, ఇది కృష్ణుడు దూరంగా ఉన్నాడు, ఆమె పిలవాలి, ఆవిడ యశోద అంచేత ఒకటిన్నర. యదునందన గోపాల అని పిలిచింది. నెక్స్ట్ దగ్గరికి వచ్చాడు, అరవక్కర జయ బృందావనలోలా దగ్గరికి వచ్చాడు కదా. తర్వాత నెక్స్ట్ రా, ఇంకా దగ్గరికి వచ్చాడు, జయ మురళీ గాన విలోలా. తర్వాత గోపాల గోపాల కృష్ణ గోపాల. ఆ పాట ఊహించుకుని అలా పాడాలి మనం ఎప్పుడు కూడా. ఇప్పుడు మొట్టమొదటి చేయరా, నాకు నెంబర్ 1 లైన్ మానప్పుడు మార్చేస్తుండు. యదునందన గోపాల జయ బృందావనలోలా జయ మురళీ గాన విలోలా గోపాల గోపాల కృష్ణ గోపాల. ఊహించుకుంటే అలా వస్తుంది మన పాట. అలా ఊహించుకోవాలి. ఇవి ఎక్కడో కావు, నేను రాసిన బేలలోనే మన సత్య విద్యావిహారులు స్వామి యొక్క దివ్య సన్నిధానంలో వేసినటువంటి బేలే. ఆ కృష్ణుడికి స్వామి గొలుసు సృష్టించి ఇచ్చారు, బంగారు గొలుసు సృష్టించి ఇచ్చారు కూడాను. ఆమె అభిజ్ఞాని 10th క్లాస్ అమ్మాయి, వాడేమో నుంచి ఎల్కేజీ పిల్లాడు వాడు, సాత్విక్ అని పిల్లాడు. ఎంత బాగా చేశారు. సో భావం వలకాలంటే అలా ఊహించుకుంటే వస్తుంది. ఏమి ఊహించుకోకపోతే ఎలాగ వస్తుంది? అట్లాగా ఎలాగ దర్శించాలంటే ఇలాగా దర్శించుకోవాలి అంతే. నేను శ్రీరామచంద్ర పాడినప్పుడు అలాగే నేను అక్కడికి వెళ్ళిపోయాను, అయోధ్య నగరంలోకి వెళ్ళిపోయాను. ఆయన స్వామివారి ఎమ్మని వచ్చి బాలకలు నిలబడి అలా చూస్తున్నాడు, అందరూ అయోధ్య నగరం చూస్తున్నాడు. వెనక నిలబడి ఆయన పిలవాలంటే ఏం చేయాలి? పిలవాలి కదా. ఒకటిన్నర చెప్తాను. ఈ రామ శ్రీరామచంద్ర జయ జయ రామ. సోమవారం చూస్తాడా? సోమవారం పిలుస్తాడా? పలకలా, అటుపక్క చూస్తున్నాడు. ఇంకా రామ శ్రీరామ, నిన్నేనయ్యా బాబు నన్ను నీ అంటే అది ఆ పాట భావం అనమాట. అది రామ శ్రీరామచంద్ర జయ జయ రామ, నిన్నే పిలుస్తున్నాను స్వామి అన్నాము. అప్పుడు పలకలేదు, ఏం చేయాలి? ఇంక పోడాలి. కోదండ రామ కళ్యాణ రామ, అప్పుడు ఇంకా పలకలేదు స్వామి. శరణాగత పరిపాలన శ్రీచరణారామ అని పిలిచాము, ఇంకా పలకలేదు ఆయన. అప్పుడు ఏం చేయాలి? రామ శ్రీరామ సాయిరామ. సాయిరాముడికి దిగి వచ్చాడు కదా తండ్రి, ఇప్పుడైనా పలకవయ్యా నాయన అన్నాను. అప్పుడు పలకలే. అప్పుడు ఏం చేసాం? రామ శ్రీరామ సాయిరామ అన్నాడు. అప్పుడు స్వామి ఇట్లా తిరిగాడు, సమర విజయ రామ సాకేత రామ. ఇదండి ఓ పాట కంపోజ్ చేయడానికి ఒక గాయకుడు, ఒక కంపోజర్ ఎంత బాధపడతాడో ఇది మీకు తెలుస్తుంది. ఇదండి అంత తపనతో రాశాం కాబట్టేనండి ఆ పాట ఇవాళ వరల్డ్ వైడ్ 195 కంట్రీస్లో పాపులర్ అయిపోయింది ఆ పాట. ఎక్కడైనా వెళ్తే రామాచంద్ర మీరు కంపోజ్ చేశారని అడుగుతున్నారు. ఒరే బాబు నేను కంపోజ్ చేయలేదు, సాంగ్ కంపోజ్ చేశాను అన్నాను. మనకి అంటే చెప్తున్నాను, ఇలాగా ఊహించుకోవాలి మనం. ఇప్పుడు మన గాయకులు ఉన్నారు, వీళ్ళు చక్కగా మీకు మంచి పాటలు చెప్పాలి.